రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఇతను సజ్జల భార్గవ్ని సూటిగా అడుగుతున్నా, మీ పార్టీలో ఈ విధంగా ఇంత ట్రోలింగ్ జరుగుతోంది కదా, నీకు సిగ్గుంటే, నువ్వు నిజంగా ఒక మానవత్వం నీకుంటే నువ్వు వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చు కదా, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వచ్చు కదా. మీ పార్టీ సోషల్ మీడియాలో ఒక వ్యవస్థను పెట్టుకొని మహిళల పైన తప్పుడు రాతలు రాయిచ్చే నీది ఒక పుట్టుక. దేవుడు అనేవాడు ఉంటాడు, కర్మ అనేది ఉంటుంది. నువ్వు నిజంగా నీ గుండెలపై చేసుకొని నేను ఈ విధంగా చేయనని చెప్తున్నావు. నీకు నిజంగా మనస్సాక్షి ఉంటే కదరా, కర్మ అనేది వదలదు. ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఊరికే పోదు. ఆ ఆడబిడ్డ ఉసురు తగిలిన వాడు ఎవడైనా మట్టి కొట్టుకొని పోతాడు. అలాంటిది ఎంతమంది ఆడబిడ్డల ఉసురు తగులుతుందో జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడో, ఇతను ఈ తప్పుడు రాతలు రాయిపించే ఈ సజ్జల భార్గవ్ ఏమవుతాడో ఆ దేవుడికే తెలియాలి. కూడా స్పందించారు. ప్రతి ఎలక్షన్స్ ముందు నరబలి తప్పదు అని జగన్ గారిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం లోకేష్ గారు. అంటే మరి ఆయన ఏ ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు? ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది క్లారిటీగా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత సాధారణ ఒక యాక్సిడెంట్ ని తీసుకొని వచ్చి ఆత్మహత్యని ఈ విధంగా చెప్పి, ఈ విధంగా వాళ్ళు ట్రోలింగ్ అని చెప్పి లేనిపోనట్టు కల్పిస్తూ ఈ విధంగా ఇంత చేస్తూ ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళ స్థితి ఏంటో. 2014 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేశారు. 2014 ముందు ఏమన్నారు? ఎవరైతే అంబానీ వాళ్ళే చంపించేశారు మా తండ్రి గారిని అన్నారు. అదే ఆ తర్వాత జరిగింది కొన్ని అంటే అదే అంబానీ మనుషులకి రాజ్యసభ ఇచ్చారు. ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల ముందు మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపించేశాడని రాతలు రాశాడు. కానీ నిజం బయటపడింది ఏంటి? తన పక్కన ఉన్న అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది ఆ హత్యలో తేలింది. మళ్ళీ కోడికత్తి దాడి చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు అని చెప్పారు. కానీ రియాలిటీ ఏంది? తనకు తానే పొడిపించుకున్నాడు. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు కూడా ఇంకెవరు కుటుంబ సభ్యులు వీళ్ళెవరు లేరు కాబట్టి ఈ విధంగా వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు తీసి ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు. ఇటువైపు చూసుకుంటే చంద్రబాబు గారి పైన ఒక స్కామ్ జరిగింది అని చెప్పేసి అసైన్ భూములు, అమరావతి అసైన్ భూములకు సంబంధించి ఒక స్కామ్ జరిగింది. 4,400 కోట్ల స్కామ్ ఇది అని చెప్పేసి సిఐడి వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం చూస్తున్నాం. మరి నిజంగా ఈ స్కామ్ జరిగింది, అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి స్కామ్కి సంబంధించి? ఒకటి, నిజంగా అవినీతి చేస్తుంటే వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారు? 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నావు, మొన్నేదో 50 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసావు. కానీ మీరు చేసి పీకింది ఏంటి లాస్ట్కి? ఫైనల్గా ఒక్కటి కూడా నిజాలు లేదని చెప్పి తేల్చి కోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఒక కేసులో కూడా ఆధారాలు లేవు అని చెప్పి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. పక్కన వాళ్ళపైన అవినీతి మరకేయడానికి ఈ విధంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అది తప్పితే ఇక్కడ ఎవరు జనాలు వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. నేడు వీళ్ళందరికీ జనాలకంతా కూడా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. వీళ్ళు ఈరోజు ఏదో చూపియాలి, ఏదో చెయ్యాలి, ఏదో బురద జల్లాలని చెల్తున్నారు తప్పితే దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. సార్ అంటే ఇప్పుడు ఇటువంటి కేసులు అంటే 4,400 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం అని చెప్పుకోవచ్చు. ఈ స్కామ్ లో చంద్రబాబు గారు ఉన్నారని చెప్పడం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గీతాంజలి ఇష్యూ కానీ ఈ 2 ఇష్యూలు చూసుకుంటే చాలా పెద్ద ఇష్యూలనే చంద్రబాబు గారి పైన అంటే టీడీపీ పార్టీకి అతికించాలని చూస్తున్నారు. మరి ఇది ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది ఎలక్షన్స్ పైన? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు జనాలు చూశారు, ఇంకా విసుకెత్తిపోయారు. ఎందుకంటే మీరు ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఏదో కేసు అన్నారు, దాంట్లో ఎన్నో కోట్లు అని చెప్పారు. తర్వాత 3,000 అన్నారు, తర్వాత 300 అన్నారు, తర్వాత 270 అన్నారు, తర్వాత లాస్ట్కి 30 కోట్లు అన్నారు, లాస్ట్కి ఎలక్టరల్ బాండ్స్ అన్నారు. లాస్ట్కి ఏది చూపిలేక చిల్లి గవ్వ కూడా చూపించకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేసింది. అర్థం చేసుకోండి దీన్ని బట్టి. అంటే వీళ్ళు ఏమంటే ఆరోపణలు చేసేయడం, అది తుడుచుకునే సమయం ఉంటుంది కదా, ఆ తుడుచుకునే సమయంలో మేమేదో నెగ్గిపోతాం అనుకుంటారు జనాలు. ఇప్పుడు వీళ్ళు చేసిన అబద్ధాలు, వీళ్ళు చేసే ఫేక్ ప్రాపగండాస్ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే చూశారు జనాలు, అనేక రోజుల నుంచి వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే కథలు అన్నీ చూశారు. ఇప్పుడు ఎవ్వరు నమ్మే పరిస్థితులు అయితే లేరు జనాలు. ఎందుకంటే జనాలకు అందరికీ క్లారిటీ ఉంది, ఈ జగన్ అనేవాడు అబద్ధాలు చెప్తాడు, ఫేక్ ప్రాపగండా చేయడం తప్పితే రియాలిటీకి వచ్చేతాలకి అసలు వీళ్ళేమి కనీసం రియాలిటీ ఏముండదు అని చెప్పి జనాలు క్లారిటీగా ఉన్నారు, ఫుల్ క్లారిటీగా. వీళ్ళు 100 కేసులు పెట్టినా కానీ ఆధారాలు చూపించకుండా 100 కేసులు పెట్టి ఏం చేసుకుంటారు? ఆధారం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో పట్టుబడి జైలుకి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు మాత్రమే. టీడీపీ అండ్ బీజేపీ 3 పార్టీలు కలిసాయి, పొత్తులో ఉన్నాయి. అయితే ఈ పొత్తుల నేపథ్యంలో జనసేనకు మొదట 24 సీట్లు ఇచ్చారు, తర్వాత 21 అయ్యాయి. అసెంబ్లీ లోక్సభ 3 ఇస్తే మళ్ళీ 2 అయ్యాయి. అంటే ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు అని అంటున్నారు. అది ఆ పార్టీ యొక్క అధినేతలు కూర్చొని డిసైడ్ చేసుకున్నారు. ఆ రోజు పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ ఆ 3 పార్టీలు కూర్చొని, అంటే ముందు 2 పార్టీలు ఉన్నప్పుడు 2 పార్టీలకు అనుగుణంగా
ఆ సీట్లు అనేది డివైడ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ 3 పార్టీ నాయకులు కూర్చున్నప్పుడు అక్కడ సీట్ల డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ముగ్గురు కలిసి తీసుకున్న డెసిషన్లో ఎవరికి బలాబలాల మేరకు ఎవరెక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంటుంది, జనసేన కొంచెం వీక్ ఉంటుంది, తెలుగుదేశం ఇంకొంచెం వీక్గా ఉంటుంది. అలాంటి దగ్గర ఏంటంటే బీజేపీకి ప్రయారిటీ ఇవ్వడం. ఇంకొక దగ్గర తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, జనసేన సెకండ్ ఉంటుంది, బీజేపీ థర్డ్ ఉంటుంది, అప్పుడు తెలుగుదేశంకి ప్రయారిటీ ఇవ్వడం. అదేవిధంగా జనసేన స్ట్రాంగ్ గా ఉండి తెలుగుదేశం కొంచెం బీజేపీ ఉంటే అక్కడ జనసేన ఈ విధంగా ప్రయారిటీస్తో సీట్లు అనేది, ఎందుకంటే గెలిపోవటం వల్ల అనేది ఎవరు నిర్దేశించగలరు, అంగబలం అన్ని బలాలు, అర్ధబలం అంగబలం అన్ని బలాలు ఎవరు ఎదుటి నుంచి ఎవరు వచ్చినా తట్టుకొని నిలబడే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తు, ఇదేదో పవన్ కళ్యాణ్ గారి పదవి కోసం, చంద్రబాబు నాయుడు గారి పదవి కోసం, బీజేపీకి సీట్ల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పొత్తులో కొన్ని త్యాగాలు అనేది చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చిన్న త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాలన్నీ రాష్ట్ర ప్రజల కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాబడ్డాం, చాలా వరకు నష్టపోయాం. ఎందుకంటే రాష్ట్రం ఎక్కడా లేని కుప్పులకి తెరుకుపోయింది. ఇంకా దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం. ఆ కేంద్ర సహకారంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక మంచి నాయకత్వం అనేది అవసరం. అందుకని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా కేంద్ర పార్టీ బీజేపీతో కూడా కలిసి రేపు ఎన్నికలకు వెళ్ళి అఖండ విజయం సాధించి ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ అప్పుల నుంచి బయటపడి అదేవిధంగా అభివృద్ధి దిశగా వెళ్ళి రాష్ట్రాన్ని ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడం, అదేవిధంగా రైతులకు న్యాయం చేయడం, మహిళలకు రక్షణ కల్పించడం, అదేవిధంగా కంపెనీలు తీసుకొని రావడం, ఇలాంటివి చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఎన్నికలు మాత్రమే చూడటం లేదు వాళ్ళు, ఇదేదో సీట్ల కోసం. రేపు భవిష్యత్తులో నెక్స్ట్ 5 ఏళ్లలో మనం ఏం చేయాలి, మన ప్రభుత్వాన్ని ఎలా సుస్థిరం చేసుకోవాలి, ప్రజలకు మనం ఏ విధంగా న్యాయం చేయాలనే విజన్తో ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు తగినట్టు విధంగా కొన్ని త్యాగాలు అనేది సర్వసహజం. ఎందుకంటే త్యాగాలు చేయందే ఏది ఉండదు, కొన్ని త్యాగాలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా యాక్చువల్లీ సింగిల్గా వెళ్ళినా గెలవగలుగుతుంది, కానీ వాళ్ళు 30 పైన టికెట్లు త్యాగం చేశారంటే దాని అర్థం ఏంటి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, అంతేగాని మరొక దానికోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తూ ఉన్నారు. చిన్న త్యాగాలు అనేది కాదు. ఎందుకంటే ఈరోజు త్యాగాలు చేస్తే రేపు రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, అందుకోసం ఈ త్యాగాలు అంతే. ఇక ఇటు మాజీ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు గారు మన నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆ సమక్షంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు టీడీపీని బీజేపీ పవన్ కళ్యాణ్ గారు లేకుంటే అసలు పట్టించుకోదు, ఈ పొత్తు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ మాటే బీజేపీ ఉంటుందని ఒక కామెంట్ చేయడం కాస్త వైరల్ అయింది. మరి ఏం చెప్తారు? అది ఒక నోట్లో ఒక మాట అటు ఇటు అంటే రాంగ్ కమ్యూనికేషన్ అయి ఉంటుంది, అంతేగాని ఇక్కడ 3 పార్టీలు కలిసే డెసిషన్ తీసుకున్నాయి, ఉమ్మడిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. షెకావత్ గారు వచ్చినప్పుడు కావచ్చు, అదేవిధంగా అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని కలవడం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాసెస్ గా జరిగాయి. ఇక్కడ ఏదో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, 3 పార్టీలు ఉండేటప్పుడు 3 పార్టీలు సమానంగా వెళ్తాయి, సమానంగా చేస్తాయి, సమానంగా ముందుకెళ్తాయి. కానీ ఇక్కడ ఒకరి మాట ఇది కమ్యూనికేషన్ రాంగ్ అయి ఉంటుంది అంతే. ఏంటంటే ఒక మాట ఇప్పుడు నోట్లో ఒక మాట అటు ఇటు తప్పిదాలు అనేది ఉంటాయి సర్వసహజం, అది రాంగ్ వేలో కమ్యూనికేట్ అయి ఉంటుంది అంతే. కానీ ఇక్కడ ఏం లేదు, వాళ్ళ ముగ్గురికి క్లారిటీ ఉంది, వాళ్ళ ముగ్గురు క్లారిటీగా ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు, వచ్చిన తర్వాత చిలకలూరుపేటలో సభ పెట్టబోతున్నారు, ఆ సభ ద్వారా వాళ్ళు క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నారు. ఇదంతా ఒక క్లారిటీ అనేది, ఒక వే అనేది ఉంది. ఇక్కడ మధ్యలో ఒకరిద్దరు అనేది రాంగ్ కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మాట తీరే ఆ విధంగా ఉండొచ్చు, ఈ విధంగా ఉంటుంది. అవే మనం ప్రత్యేకంగా పట్టించుకోని అవసరం లేదు. ఇక్కడ ఎవరికి ఉండాల్సిన క్లారిటీ వాళ్ళకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పెద్దలకి మొత్తం ముగ్గురు కలిసిమెలిసి ఖచ్చితంగా వెళ్తారు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా తప్పకుండా జరుగుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలో అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసే క్యాంపెయిన్స్ కావచ్చు, జనసేన అన్ని క్యాంపెయిన్స్ లో ముగ్గురు సమఉజ్జీలుగా ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళకి ఏం లేవు, మధ్యలో ఒక 2 చిన్న తప్పిదాలు, ఏదో మాట తీరో లేకపోతే ఇంకొకటి ఏదో ఉంటుంది, అవేం మనం ప్రత్యేకంగా పట్టించుకోని అవసరం లేదు. ఇక ఇటు కొడాలి నాని తనకి ఇవే చివరి ఎలక్షన్స్, వచ్చే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయను, ఈ 2024 ఎలక్షన్స్లే తను లాస్ట్ ఎలక్షన్స్ అని చెప్పడం చూస్తున్నాం. మరి అంటే ఆయనకు చాలా అనుమానం ఉండే మొన్నదాకా కొడాలి నానికి సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి, ఇవే తన చివరి ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా పోటీ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి ఏం చెప్తారు? కొడాలి నాని పోటీ చేసినా ఓడిపోతాడు, పోటీ చేయకపోయినా ఓడిపోదు. పోటీ చేయకపోతే అసలు ఆయన ముందుగానే భయపడి తప్పుకున్నాడని అర్థం. ఎందుకంటే ఇంకా ఆయన్ని జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే 4 సార్లు అవకాశం కల్పించారు. నేను 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్న మంత్రి అవుతాను, ఏదో చేస్తానంటే లాస్ట్ టైం కూడా ఇచ్చారు 2019లో. ఇప్పుడు ఏమీ చేయలేదు, జనాలు నాశనం చేశాడు, బూతులు మాట్లాడడం తప్పితే ఇంకేం చేసేది లేదు. చేసిన పాపాలు ఊరికే పోతాయా, వెంటాడుతాయి. అందుకని భయంతో నాకు ఈ రాజకీయాలు వద్దురా నాయన అని తప్పుకుంటూ ఉన్నాడు అంతే. ఇంకొకటి, ఆయన ఈసారి ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు. కొడాలి నాని అనే వ్యక్తి గుడివాళ్ళలో ఓడిపోబోతూ ఉన్నాడు.
రేపు ఓడిపోయిన తర్వాత అతనికి రాజకీయాలు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఈయన చేసిన తప్పిదాలకి జనాలు రోడ్లపైన పోతా ఉంటే కుక్కను పరిగెత్తించినట్టు పరిగెత్తించి కొడతారు. ఎవరు? గుడివాడ కొడాలని. అందుకని చెప్పి ఆయనే ఇంకెందుకురా నేను ఈ దేశం వదిలే పారిపోవడానికి ఇప్పటి నుంచే సమాయత్తమయ్యాడని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే ఆయన కొడాలి నాని అనే వ్యక్తి మంత్రిగా 4 సార్లు శాసనసభ్యుడిగా ప్రజలకు ఏం చేశాడు చెప్పే దమ్ముందా? లేదు. మంత్రిగా ఏం చేశాడు చెప్పే దమ్ముందా? లేదు. ఆయన ఏంటంటే నోటి నుంచి మాటలు వస్తాయి, ఆ మాటల్ని మాట్లాడేస్తూ ఉంటాడు అంతే. అది తప్పితే ఇంకొకటి ఏం లేదు. థ్యాంక్ యూ బ్రో.